మనకి ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు చాలామంది. సో, వాళ్ళకి మెడిటేషన్ గురించి ఆహ్, మనం ఎలా వాళ్ళకి ఎంకరేజ్ చేయగలుగుతాం? అంటే దీంట్లో దీని గురించి వాళ్ళకి యాక్చువల్‌గా ఎందుకు జేయాలి మెడిటేషను? ఇంకా మొట్టమొదటగా ధ్యానం యొక్క విశిష్టత మనం తెలియజేయటం ప్రథమ బాధ్యత. ధ్యానం యొక్క విశిష్టత అంటే ధ్యానం చేస్తే ఏం వస్తుంది, ఏంటి, ఏమేమి లాభాలు ఉంటాయి ధ్యానం చేయటం వలన అనేది ఫస్ట్ వాళ్ళకి తెలియజేస్తూ, నిరంతరంగా కొంత సమయం కొన్ని రోజులు వాళ్ళను ఫాలోఅప్ చేయటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇనిషియల్ డేస్ లో నేను కూడా ధ్యానం మొదలుపెట్టిన రోజుల్లో 4 సంవత్సరాలు నాకు ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ నాకు గైడ్ చేయటం జరిగింది. అలా గైడ్ చేయటం వలనే నేను కంటిన్యూగా ఈ ధ్యాన మార్గంలో కొనసాగించటం జరిగింది అనమాట. ఎందుకంటే ఇనిషియల్ గా మనకు సపోర్ట్ అవసరం, గైడెన్స్ అవసరం. ఇనిషియల్ గా మనకి రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. కంటిన్యూ ఆ డౌట్స్ అంతా ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకుంటూ, ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే సీనియర్స్ మాస్టర్ యొక్క గైడెన్స్, వాళ్ళ యొక్క సహకారం ఎంతో అవసరం.